హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ ఆనియన్ కర్రీ. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసాక అందులో దాల్చిన చెక్క, లవంగం వేసుకోవాలి. తర్వాత జీరా కొంచెం అండ్ తాలింపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయినాక ఒక స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం స్పూన్తో మిక్స్ చేయాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వవు కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ అనేది వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం స్పూన్తో మిక్స్ చేయాలి. ఇవి సిమ్లో పెట్టి ఆనియన్స్ మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఎండు రొయ్యలు ఫస్టే వేయించుకొని వాటి ఎడ్జెస్ తీసుకొని వాటిని క్లీన్గా 3-4 టైమ్స్ వాష్ చేయాలి. తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి లైట్గా. ఇంతలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి కదా, ఆనియన్స్లో మనం ఫ్రై చేసిన ఈ ఎండు రొయ్యలు వేసేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేయాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసి మన ఇంట్లో ఉన్న కొత్తిమీర ఉంటుంది కదా, అది క్లీన్గా వాష్ చేసి పైనుంచి గార్నిష్ చేయడమే. అంతే అండి, చాలా సింపుల్ ఎండు రొయ్యలు ఆనియన్ కర్రీ. వీడియో నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి.